అరుణాచలంలో ఫస్ట్ చూడాల్సింది ఇంద్రలింగం. ఇంద్రలింగం దర్శించుకున్న తర్వాత అలా వెళ్తూ ఉన్నప్పుడు చాలా టెంపుల్స్ అనేవి వస్తాయి. వినాయకుడి టెంపుల్ అండ్ కుమారస్వామి వీళ్ళ అమ్మవారి టెంపుల్స్ చాలానే వస్తూ ఉంటాయి. చాలా బాగున్నాయి. అంటే ప్రతి ఒక్క టెంపుల్ చాలా డివోషనల్గా, చాలా పీస్ఫుల్గా, చాలా బాగున్నాయి. ఇంకా మేము అన్నీ కవర్ చేయలేకపోయాం, కానీ స్టార్టింగ్లో అయితే ఫస్ట్ అన్ని టెంపుల్స్ కవర్ చేసుకుంటూ వెళ్ళిపోయాము. తర్వాత వచ్చేది అగ్నిలింగము. ఇంద్రలింగం తర్వాత అగ్నిలింగం వస్తుంది. అగ్నిలింగం నెక్స్ట్ యమలింగం, నైరుతి లింగం, వరుణలింగం అని ఉన్నాయి. బట్ మధ్యలో సూర్యలింగము, మళ్ళీ చంద్రలింగము, వాయులింగం కూడా మాకు తగిలాయి. మళ్ళీ రమణ మహర్షి ఆశ్రమం ఉంటుంది. అసలు ఎంత బాగుంటుందంటే రమణ మహర్షి ఆశ్రమం, మాకు టైం లేదు కానీ అసలు అక్కడే ఉండిపోవాలనిపించింది. చాలా అంటే చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా ఉంది. అసలు ఆ ఎన్విరాన్మెంట్, ఆ చెట్లు చాలా అంటే చాలా బాగుంది. అసలు వదిలి రావాలనిపించలేదు. అండ్ అలా వెళ్తూ ఉంటే ఆ కొండలు, ఇంకా మధ్యలో ఆ టిఫిన్స్, మేము అన్నీ ఎంజాయ్ చేసాం. టీ, కాఫీలు, టిఫిన్లు. అంటే ఎక్కువ ఫుడ్లు తినకూడదు, నడవలేము. సో మేము అన్ని జ్యూసులు, వాటర్లు తీసుకుంటూ వెళ్ళామన్నమాట. బట్ లైఫ్లో మనము ఒక్కసారన్నా అరుణాచలం వెళ్ళాలి. చాలా అంటే చాలా బాగుంటుంది. నేనైతే అస్సలు ఆ 14 కిలోమీటర్స్ నడవలేనేమో అనుకున్నాను. మా అమ్మ దొబ్బుతూ, మా వాళ్ళు అంటూ వెళ్ళినాము. అంటే ఆ ఎన్విరాన్మెంట్ చాలా చాలా బాగుంటుంది కాబట్టి మనం వెళ్ళగలం. నేనే వెళ్ళానంటే మీరు కూడా వెళ్ళగలరు. వెళ్ళండి. ఇది నైరుతి లింగం. నేను అన్నీ ఇంకా ఫుల్ లాంగ్ అయిపోతుందని ఎక్కువ తీయలేదు, అండ్ ఫొటోస్కి కూడా అనుమతి లేదు, ఎక్కడ వీడియోస్కి కూడా లేదు. సో నేను అలా బయట కొద్దిగా తీసుకుంటూ వెళ్ళాను. ఇక్కడ నైరుతి లింగం టెంపుల్ లోపల ఈ పాండ్ ఉంది, లోటస్ పాండ్. చాలా అంటే చాలా బాగుంది. మీరు వెళ్ళినప్పుడు లోపల ఒకసారి వెళ్ళి చూడండి. ఇంకా అలా వెళ్తూ ఉన్నప్పుడు సూర్యలింగం, ఈ సూర్యలింగం, చంద్రలింగం, వాయులింగం ఇవన్నీ ఎక్స్ట్రా. ఇవన్నీ అంటే మనకు మ్యాప్లో లేవు, కానీ మాకు మధ్యలో ఈ టెంపుల్స్ కలిసాయన్నమాట. ఇంకా ప్రకృతి, అసలు మాకు క్లైమేట్ కూడా చాలా సహకరించింది. ఎండ మోస్ట్లీ లేదు, మళ్ళీ వర్షం కూడా పడ్డది అక్కడక్కడ స్లైట్గా. చాలా చల్లగా. మేము మార్నింగ్ బయలుదేరిన ఆఫ్టర్నూన్ వరకు అయిపోయింది మేము ప్రతి టెంపుల్ చూసుకుంటూ వెళ్ళడం, కానీ మాకు ఎండ, హీట్ అవన్నీ ఏం తెలియలేదు. చాలా అంటే చాలా చాలా బాగుంది. ఇంకా నైరుతి లింగం తర్వాత వరుణలింగం తర్వాత వాయులింగం తర్వాత కుబేరలింగంకి ఈశాన్యలింగంకి చాలా డిస్టెన్స్ ఉంది. అంటే కొద్దిగా గ్యాప్, డిస్టెన్స్ ఎక్కువనే ఉంది. కుబేరలింగం తర్వాత వచ్చేదే కుబేరలింగం తర్వాత ఈశాన్యలింగం వస్తుంది. బట్ దాని మధ్యలో మోక్ష మార్గం ఉంటుంది. ఆ మోక్ష మార్గం ఒక ఇది ఉంటుంది, అది నేను తీయలేదు, మర్చిపోయాను. బట్ మీరు ట్రై చేయాలనుకుంటే అక్కడ వెళ్ళండి. ఇంకా ఈశాన్యలింగం తర్వాత వచ్చేసింది టెంపుల్ అని అనుకుంటాము, కానీ రాలేదమ్మా, ఇంకా వెళ్ళాలి. బట్ వెళ్ళాము. 2 కిలోమీటర్స్ కానీ 3 కిలోమీటర్స్, 14 కిలోమీటర్స్ అంటారు, కానీ 14 కిలోమీటర్స్ కన్నా ఎక్కువనే నడిచినట్టు నా ఫీలింగ్. ఎందుకంటే మనం ప్రతి టెంపుల్ దగ్గర, ప్రతి లింగాల దగ్గర వెళ్ళి అక్కడ మొక్కేసి టైం స్పెండ్ చేసి వెళ్తూ ఉంటాం కాబట్టి 14 కిలోమీటర్స్ కన్నా ఎక్కువనే నడుస్తాం మనం. బట్ కంపెనీ ఉండాలి అండ్ మనం వెళ్ళాలి. అరుణాచల శివుడే తీసుకొని వెళ్ళిపోతాడు, ఇంకా అది మనకు ఏమీ ఇది అనిపించదు. ఇంకా లాస్ట్ వచ్చేది ఇదే ఈశాన్యలింగం. మేము లాస్ట్ ఒక 2 లింగాలప్పుడు టెంపుల్స్ క్లోజ్ చేశారు. మేము వెళ్ళే టైంకి ఆఫ్టర్నూన్ అయింది కాబట్టి దర్శించుకోలేకపోయాము. ఈశాన్యలింగం లాస్ట్ లింగం. ఇంకా ఇక్కడ నుంచి మళ్ళీ ఒక 2 కిలోమీటర్స్ మనం మెయిన్ టెంపుల్కి వెళ్ళాలి.
అయితే మీకు ఒకటి ఏం చెప్తానంటే, నార్త్ సైడ్ నుంచి వెళ్తే మీకు దర్శనం కూడా బాగా జరుగుతుంది. ఇంకా అలా వెళ్ళాము, దర్శనం చేసుకున్నాము. ఎంత అంటే టెంపుల్ కూడా ఎంత పెద్దగా ఉందంటే అసలు ఎంత నడిచినా ఎంత చూసినా తనివి తీరదు. అంత పెద్ద టెంపుల్. లోపల స్కల్ప్చర్ కానీ అసలు ఆ పీస్ఫుల్నెస్ కానీ ఇంకా మొత్తం తీసే ఆప్షన్ లేదు కాబట్టి తీయలేదు. లేకపోతే టైం ఉంటే మొత్తం కవర్ చేస్తుందేమో. అసలు ఆ వర్క్ అది చాలా 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 బాగుంది. ఇంకా ఆ కొలను, ఆ ప్లేస్, కొన్ని ప్లేసెస్ కూర్చున్నాము. ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా మీరు కూడా